Hi friends, this is Venugopal from Victory Spoken English. Today I am going to teach you degree 6th semester. So inviting guests onto the dice. Any event, function or public gathering is attended by dignitaries and guests who grace the occasion. మనం ఏదైనా సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు యాన్యువల్ డే కానీ ఫేర్వెల్ డే కానీ స్పోర్ట్స్ డే కానీ సో ఎనీ ఈవెంట్ చేసుకున్నప్పుడు we will invite the chief guest. సో వాళ్ళను మనం ఎట్లా డాష్ మీదకి ఇన్వైట్ చేస్తాము, వాళ్ళని మాట్లాడమని ఎట్లా కోరుతాము. సో వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ఆస్కింగ్ ద గెస్ట్ టు కమ్ ఆన్ టు ద డాష్, హౌ డు వి ఆస్క్ దెమ్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ దట్ గ్యాదరింగ్ అనే దాని గురించి ఇందులో మనం చెప్పుకుందాం అనమాట. ఇన్ స్కూల్స్ ఆర్ కాలేజెస్ దేర్ ఆర్ వేరియస్ అకేషన్స్ సచ్ యాజ్ యాన్యువల్ డే, Founders Day, Sports Day, and other events and competitions where we are required to invite and address the guests to the dais. సో ఇవి జరుపుకున్నప్పుడు వాళ్ళను ఎలా మనము స్టేజ్ పైకి ఎట్లా ఆహ్వానిస్తాము, ఓకేనా. ఈవెన్ ఇన్ ద ప్రొఫెషనల్ డొమైన్, వర్క్ ఈవెంట్స్ అండ్ సెమినార్స్ అండ్ కాన్ఫరెన్సెస్ involve inviting guests to speak. Likewise, inviting guests and dignitaries onto the dais is an important skill to cultivate. సో అదొక ఇంపార్టెంట్ స్కిల్స్ అన్నమాట, వాళ్ళని ఎలా ఆహ్వానిస్తామో అప్పుడు. సిన్స్ ఇట్ ఈస్ వైటల్ టు ఎక్స్ప్రెస్ అవర్ రెస్పెక్ట్ సో యాజ్ టు ఆనర్ guests at such events, the use of appropriate language at this occasion is imperative. అంటే that is very important. Imperative, that means that is very important అన్నమాట. Okay. Expressions to invite guests onto the dais. So it is important to greet the audience before we invite guests. సో మనము ఆ ప్రోగ్రామ్కి వచ్చిన ఆడియన్స్ను కూడా మనము గ్రీట్ చేయాలి, వాళ్ళని విష్ చేయాలి. అంటే బిఫోర్ వీఆర్ గోయింగ్ టు ఇన్వైట్ ద గెస్ట్ని ఇన్వైట్ చేసే ముందు మనం ఆడియన్స్ను కూడా మనం విష్ చేయాలి. We then invite the guest in a suitable order. ఒక సూటబుల్ ఆర్డర్లో గెస్ట్లను మనం ఇన్వైట్ చేయాలి. దిస్ ఈజ్ డన్ యాజ్ ఎ ప్రోటోకాల్. ఒక ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు ఇన్వైట్ చేయాలి, ఇష్టం ఉన్నట్టు ఇన్వైట్ చేయడానికి వీల్లేదు. Here are few examples of the expression used to invite guests onto the dais. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. క్వశ్చన్ ఏంటంటే, ఇమాజిన్ దట్ యు ఆర్ హోస్టింగ్ ద యాన్యువల్ డే ఫంక్షన్ ఎట్ యువర్ కాలేజ్. Write speech inviting the principal and other dignitaries onto the dais. సో అది ఎట్లా మనము, ఇది క్వశ్చన్ అనమాట, దాని ప్రకారం మనము రాయాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు ఇన్వైట్ ద మెయిన్ చీఫ్ గెస్ట్ who have come to that function. Then after we have to invite ఇంకొక చీఫ్ గెస్ట్, ఇంకో ఇద్దరు ముగ్గురు చీఫ్ గెస్ట్లు, తర్వాత మన అవర్ కరెస్పాండెంట్, తర్వాత లాస్ట్కు వీ హ్యావ్ టు ఇన్వైట్ ద ప్రిన్సిపల్. సో దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ఆస్కింగ్ అవర్ గెస్ట్ come on to the dais. Okay, so this is the way of asking the chief guest to come on to the dais. సో ఇక్కడ లాస్ట్కు మనము ఎవరిని పిలవాలి, ప్రిన్సిపల్ని పిలవాలి ఆన్ టు ద dais. ఫస్ట్, గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ టు ఎక్స్టెండ్ ఎ వెరీ హార్టీ అండ్ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. సో అందరిని మనము విష్ చేయాలని ఫస్ట్ చెప్పుకున్నాము. అట్లా విష్ చేసిన తర్వాత, మే ఐ నౌ ఇన్వైట్ అవర్ బిలవ్డ్ ప్రిన్సిపల్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫంక్షన్, శ్రీ కె శ్రీనివాసరావు, టు ప్రిసైడ్ ఓవర్ దిస్ ఫంక్షన్. మిస్టర్ దాస్ విల్ ప్రజెంట్ హిమ్ విత్ ఎ బొకే. ఫస్ట్, ప్రిసైడ్ దట్ మీన్స్ సభకు అధ్యక్షత వహించడం. సో ఎవరు సభకు అధ్యక్షత వహిస్తారు, ప్రిన్సిపల్, ఓకేనా. సో ఇది బిఫోర్ వీ ఆర్ గోయింగ్ టు సే దిస్ లైన్, సో వీ హ్యావ్ టు ఆస్క్ ఆల్ ద గెస్ట్ టు లీడ్ ద లైట్. ఏమని చెప్పాలి, మే ఐ ఇన్వైట్ అవర్
respected chief guest and dignitaries to lead the light, to lead the lamp. Like that, we have to ask them. Then after asking that, then after completing that, we have to do this process. We have to do this process. May I now invite our beloved principal and president of the function, Sri K. శ్రీనివాసరావు అంటే మన చీఫ్ గెస్ట్ ఎవరు వస్తే వాళ్ళ పేరు టు ప్రిసైడ్ ఓవర్ దిస్ ఫంక్షన్. ప్రిసైడ్ అంటే ఇక్కడ ఇదేంటంటే సభకు అధ్యక్షత వహించడం. మిస్టర్ దాస్ విల్ ప్రెజెంట్ హిమ్ విత్ ఏ బొకే. అంటే మిస్టర్ దాస్ అంటే మన కాలేజ్లో ఎవరైతే పనిచేస్తున్నారో, మన ఇన్స్టిట్యూషన్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళతోనికి ఒక బుకే ఇచ్చి సత్కరించమని చెప్తున్నాను అనమాట. నౌ ఐ టేక్ ద ఆనర్ ఆఫ్ రిక్వెస్టింగ్ ద రెస్పెక్టెడ్ రీజనల్ కోఆర్డినేటర్ ఆఫ్ TSWRS యాదగిరి రీజన్. సో ఇక్కడ ఎవరైతే నౌ ఐ టేక్ ఆనర్ ఆఫ్ రిక్వెస్టింగ్ ద రెస్పెక్టెడ్ రీజనల్ కోఆర్డినేటర్ ఆఫ్ TSWRS యాదగిరి రీజన్. అంటే వాళ్ళ ప్రొఫెషన్ కూడా, వాళ్ళు ఎక్కడ జాబ్ చేస్తారో అది కూడా వాళ్ళ నేమ్తో పాటు ఇది కూడా చెప్పాలన్నమాట, వాళ్ళ ప్రొఫెషన్. శ్రీమతి రజనీ కే టు కమ్ ఓవర్ టు ద డాయస్. ఏమని పిలవాలి? టు కమ్ ఓవర్ టు ద డాయస్. రావడానికి ఇది పిలవాలి, టు కమ్ ఓవర్ టు ద డాయస్. శ్రీమతి కమలారెడ్డి విల్ ఎక్స్టెండ్ ఏ వెల్కమ్ టు హర్ విత్ ఏ బుకే. కమలారెడ్డి అంటే వన్ ఆఫ్ ద worker of that institution, one of the member of that institution, వాళ్ళతోని పుష్పగుచ్చం ఆ చీఫ్ గెస్ట్కి ఇప్పించాలన్నమాట. అల్లప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏమని పలకాలి? టు కమ్ ఓవర్ టు ద డాన్స్. శ్రీమతి కమలారెడ్డి విల్ ఎక్స్టెండ్ ఎ వెల్కమ్ టు హర్ విత్ ఏ బుకే. నెక్స్ట్, ఐ ఆమ్ వెరీ ప్లీజ్ టు ఇన్వైట్ ఎస్టీమ్డ్ ప్రొఫెసర్ జి దామోదర్, ద ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ చైతన్య deemed to be University, Warangal, and today's guest of honor to grace his chair on the dais. సో వాళ్ళని కుర్చీలో కూర్చోమని ఎట్లా అడగాలి? టుడేస్ గెస్ట్ ఆఫ్ ఆనర్ టు గ్రేస్ హిస్ చైర్ ఆన్ ద డైస్ అని అనాలన్నమాట. శ్రీ ప్రధాన్ విల్ ప్రజెంట్ హిమ్ విత్ ఏ బుకే. ఓకే, ఫైనల్లీ ఇట్ గివ్స్ మీ immense pleasure to welcome our revered chief guest Sri R.S. Praveen Kumar IPS, the distinguished secretary of TSWRS, to grace his chair. Our vice principal Sri Christopher will escort him and present him with a bouquet. So this is the way of asking the guest to come onto the dais. Okay, so when do we ask them come on to the dais? When do we celebrate annual day, founders day, sports day, independence day, freshers day, any celebrations? We have to invite the chief guest as well as. So how do we invite them? So how do we ask them to come on to the dais? There is a protocol. So ఓకేనా, మనం ఇష్టం వచ్చినట్టు పిలవడానికి వీలు లేదు. First we have to ask the main chief guest to come on to the dais. Last we have to ask our principal to come on to the dais. First of all, we have to ask all of them to lit the lamp. Then after we have to ask the principal of the college to preside the function. Okay, first the principal will speak, after the chief guest will speak onto the dais. So this is the way of inviting the chief guest onto the dais. So if you like the video of mine, subscribe to my channel, press the bell icon, like it, share it. All the best.